రైట్. మనము సత్సంగంలో ఇంచుమించు 3 మంత్స్ కోర్సు దగ్గర దగ్గర అయిపోవచ్చింది. కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం కొన్ని విషయాలు ఫాలో అప్ చేసుకోవడము, మన ఐడియాలజీ, మన సత్సంగం యొక్క సిద్ధాంతం అది సరిగ్గా కన్వే అవుతుందా లేదా అనే కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా మన సిద్ధాంతము, మన శ్రీ గురు సత్సంగం యొక్క ఐడియాలజీ ఏమిటి? అంటే రకరకాల ప్రశ్నలుంటాయి. మీకిప్పుడు మీకేమన్నా సందేహాలున్నా అడగొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏ దేవి దేవతను ఉపాసిస్తాం? మన సత్సంగంలో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరు? అంటే దీనికి సమాధానం ఏంటంటే, ప్రతి హిందువు కూడా ప్రధానంగా ఆరాధించాల్సింది ముగ్గురు దేవతలుంటారు. ఒకటి గ్రామ దేవత, 2 కులదేవత లేకుంటే ఇంటి దేవత, 3 ఇష్టదైవం. ఇది మనకు శాస్త్రాలు చెప్పాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత, వాళ్ళ గ్రామ దేవతను ఆరాధన చేయాలి. ఈ గ్రామ దేవతలు అంటే వాళ్ళ స్థాయి ఏంటంటే, మన పెద్దలు ఏర్పరిచినటువంటి విధానం, మన గ్రామంలో ఒక రక్షణ, లేకపోతే మనకు కావాల్సినటువంటి గ్రామ స్థాయిలో మనకేం కావాలో అవి చూసుకునే వాళ్ళు గ్రామ దేవతలు. అంటే వాళ్ళు మోక్షకారకులేం గాదు. మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళకు పెద్దపీట ఏసింది మన ధర్మం. కాబట్టి మన గ్రామ దేవతను మనం స్మరించుకోవాలి. ఏం చేసినా ముందు మనకేమొచ్చినా ముందు గ్రామ దేవతకివ్వాలి అనేది ఒక నియమం. ఆ ఊరు నుంచి మనం వెళ్తుంటే గ్రామ దేవతకి చెప్పెళ్ళాలి. మనం క్షేమంగా తిరిగి రావాలని గ్రామ దేవతని మనము ప్రార్థన చేయాలి. మనం పరమాత్మనే, రాముడినే లేకుంటే ఇంకొకరిని శివుడినో ఎవరిని పరమాత్మను ఆరాధిస్తున్నా గ్రామ దేవతకిచ్చే విలువ, మర్యాద మనం ఇవ్వాల్సిందే. రెండవది కులదైవము, లేకుంటే ఇంటి దైవము, ఇలవేలుపు అంటారు. ఇది. ప్రతి ఇంటికి ఒక దైవం ఉంటారు. వాళ్ళని మనము ఆరాధించాలి. సంవత్సరానికో, లేకుంటే 2 సంవత్సరాలకో, ఎప్పుడుకో అది మనకు ఒక టైంతో మనం ఆ దేవతను మనం దర్శించుకుంటూ ఉండాలి. మూడవది ఇష్టదైవం. ఈ ఇష్టదైవం ఎవరు అనేది మనకు సహజంగా ఇష్టదైవం ఎలా తెలుస్తుందంటే, మనకు సహజంగానే ఒక రకమైనటువంటి అఫెక్షను, ఒక అఫినిటీ, ఒక అట్రాక్షను ఏ తత్వం మీద, ఏ దేవి దేవత మీద ఉంటుందో దాన్ని ఇష్టదైవం అని పేరు. ఈ ఇష్టదైవం ఎలా ఏర్పడుతుందంటే, మన పూర్వజన్మ సంస్కారాలు బట్టి, వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి ఉపాసనలు, వాటి బట్టి మనకు ఇష్టదైవం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన సత్సంగంలో ఇష్టదైవాన్ని అంగీకరిస్తాం. మీ ఇష్టం అమ్మవారు అనుకోండి, అమ్మవారినే ఆరాధించండి అని చెప్తాం. మీ ఇష్టదైవం శివుడు అనుకోండి, శివుడినే ఆరాధించండి అని చెప్తాం. కానీ ఇష్టదైవం ఇంకెవరో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దేవుడు మా ఇష్టం అండి అంటే దాన్ని మనం అంగీకరించం. సత్సంగం సాంప్రదాయం కాదది. అంటే ఇష్టదైవంగా మీరు భావించాల్సింది ఐదుగురిని మాత్రమే. అయితే విష్ణువుని, శివుడిని, అమ్మవారిని, వినాయకుడిని, సూర్యుడిని. ఈ ఐదుగురిని తప్ప ఇంకెవరు కూడా ఇష్టదేవత అంటే మనం మీరు చేసుకోవచ్చు. అది శాస్త్రం ఒప్పుకోదు. మన సత్సంగంలో అటువంటిది లేదు. కాబట్టి విష్ణు అంటే విష్ణు యొక్క స్వరూపాలు రామ, కృష్ణ, నరసింహ ఇవన్నీ కూడా విష్ణు స్వరూపాలు. శివ స్వరూపాలు కూడా కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా శివుడికి సంబంధించిన దక్షిణామూర్తి ఇవన్నీ కూడా. కాలభైరవి ఇవన్నీ కూడా శివస్వరూపంగా ఉంటాయి. ఇంక అమ్మవారికైతే చెప్పకలు అనేకమైనటువంటి అవతారాలున్నాయి. లలితాదేవిని, బాల త్రిపుర సుందరి, రకరకాల లలితాదేవి యొక్క స్వరూపాలుంటాయి. అవన్నీ కూడా సరస్వతిదేవి, లక్ష్మీదేవి ఇయన్నీ కూడా అమ్మవారి స్వరూపమే. గణపతి, సూర్యుడు వీరినే మనం ప్రధానంగా ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి మీ ఇష్టదైవం ఎవరి ఇష్టదైవంని వాళ్ళు ఆరాధన హాయిగా చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు మనకు ఉండవు. కానీ రామనామే చెప్పాలందరూ. మన సత్సంగం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి సాధన అంటే మోక్ష సాధన ఏమిటంటే రామనామం. కాబట్టి మీరు ఏ దేవతని, ఏ దేవిని మీరు ఇష్టంగా ప్రార్థిస్తున్నా సరే, ఆ దేవీ దేవత ప్రీతిగానే రామనామం చేయండి. శివుడనుకోండి, శివ ప్రీతిగానే రామనామం చేయండి. శివుడిని ఆరాధన చేయండి. ఇక్కడ మీరు ఈ దేవుడినే ఆరాధించాలి, ఈ దేవతని ఆరాధించాలి అనే రిస్ట్రిక్షన్స్ మనకుండవు. అంటే మన ఐడియాలజీ ముందు మీరు అర్థం చేసుకోవాలి కదా! అందుకని చెప్తున్నా. సరే, తరువాత మనము సాంప్రదాయాన్నే గౌరవిస్తాం. మన శ్రీ గురు సత్సంగంలో మనకు సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అంటే కొంతమంది చూడండి కొంచెం మోడర్నైజేషన్ చేస్తారు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది ప్రవచనకారులు కూడా
కొత్త కొత్త లేకుంటే ఒక కథలు కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడానికి కథలు, లేకపోతే మోడర్న్‌గా యూత్‌కి నచ్చే విధంగా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు 'గరికపాటి నరసింహారావు' గారు లాంటి వాళ్ళు జ్యోతిష్యమే లేదు, వాస్తు లేదు అని చెప్పేస్తూ ఉంటారు. అంటే అది మోడర్నైజ్డ్ థాట్. మనం అలా కాదు. మనము శాస్త్రాన్ని అంగీకరిస్తాం. వేదంలో చెప్పినవన్నీ అంగీకరిస్తాం. పురాణాలు చెప్పినవన్నీ అంగీకరిస్తాం. ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పినట్టు అంటే మనం వ్యక్తిని పెద్దగా విమర్శించం గదా! మనకు ఇప్పుడు అర్థం కావడానికంటే మన సిద్ధాంతం గురించి చెప్పాల్సొచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం గానీ, మామూలుగా అయితే మనల్ని మనం ఎవరిని విమర్శించం. అంటే ఎలా ఉంటుందంటే ఈ సమస్యలన్నీ గూడా ఇప్పుడు రామాయణంలో వాల్మీకి రాశాడు. రాముడు పుట్టినప్పుడు 5 ఏమిటి గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అటువంటి ఉచ్చస్థితిలో ఉన్నవాడు లోకానికి రాజవుతాడని, ఆ తర్వాత అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు కుటీరం ఏర్పరచుకున్నప్పుడు వాస్తు పూజ చేశారని. మరి ఇదే ఈయన వాస్తు లేదు, జ్యోతిష్యం లేదు, ఇయన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసినప్పుడు, రామాయణం చెప్పినప్పుడు అక్కడేం చెప్తారప్పుడు? అంటే మనం సాంప్రదాయవాదులం అని అర్థం. మనం సాంప్రదాయవాదులం. సాంప్రదాయం ఏం చెప్పిందో అదే మనము చెప్తాం తప్పిస్తే, సొంతంగా మనము అటువంటివి అడిషన్స్ గాని, ఉన్నదాన్ని తీసేయడం గాని చేయకూడదు. మన అనుకూలం బట్టి కొంతమంది చూడండి, కలియుగానికి ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 సంవత్సరాలని శాస్త్రాలు చెప్పాయి. ఆ 4,32,000 అంటే అలా కాదండి దాని లెక్క 5,000. ఇప్పుడు కొంతమందైతే కలియుగం అయిపోయింది. 5,000 సంవత్సరాలు అయిపోయింది. సత్యయుగం ప్రారంభమైపోయిందని చెప్తున్నారు. అంటే శాస్త్రాల్ని లేకపోతే పురాణాల్ని వాళ్ళకి కన్వీనియంట్‌గా, వాళ్ళకి కంఫర్టబుల్‌గా మార్చుకోవడం అనేది మనం దానికి వ్యతిరేకం. మనం చెయ్యం. శాస్త్రం ఎలా ఉందో అలా అర్థం చేసుకోవడమే. అలాగని కొన్ని అంతరార్థం కొంత ఉంటుంది గదా! దాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. గురువుల ద్వారా, పెద్దల ద్వారా. అంటే సాంప్రదాయం తెలిసిన వాళ్ళ ద్వారా. అంతేగాని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేటటువంటి అది మనకు అనవసరం. ఆ తర్వాత కుల ప్రస్తావన మన సత్సంగంలో ఉంటుందా? అంటే కులానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. మన సమూహంలో కులము అనే మాట లేదు. దానికి అసలు విలువ లేదంటున్నా. ఎందుకంటే సనాతన ధర్మంలోనే కులం లేదు. మనకున్నదంతా వర్ణాలున్నాయి. వర్ణాశ్రమ ధర్మాలున్నాయి తప్పిస్తే కులము అనేదే లేదు. కాబట్టి కులానికి ఎటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వము. ఇది చాలా ఇంపార్టెంట్. మన దృష్టిలో కులం అనేది లేదసల. క్యాస్ట్ అనేది లేదు. కాబట్టి లేని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే. కాబట్టే మనము ఇక్కడ ఆహ్, ఇప్పుడు నేను కూడా అగ్నిహోత్రం చేసేవాడిని రోజు. నేను బ్రాహ్మణుడేం గాదు. నేను అగ్నిహోత్రం చేసేవాడిని. మనం ఎందుకంటే కులపరంగా చాలా దూరంగా ఉంటాం. మీరు చూడండి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఏంటో ఎలా ఉంటుందో ఈ అవధూతలు వీళ్ళందరూ కూడా కులపరంగా ఏముండదు. ఈ దత్త పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు అవధూతలు ఎవరు కూడా ఒక కులం సంబంధించిన వాళ్ళే ఏమి ఉండరు. ఇప్పుడు మాల పిచ్చమ్మ ఉంది. ఆవిడకొక కులం. చివట అమ్మవారున్నారు. కాపు, కాశిరెడ్డి నాయన, రెడ్డి. అంటే ఈ దత్తాత్రేయ సంప్రదాయంలో, అవధూత సాంప్రదాయంలో కులాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. కాబట్టి మనం అటువంటి మార్గంలో వెళ్తున్నాం. కాబట్టి కులమన్న ప్రసక్తే ఉండదు. మనం హోమాలు చేస్తాం, యజ్ఞాలు కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. చేయొచ్చనే చెప్పింది. అందరూ చేయొచ్చని చెప్పింది. ఇప్పుడు నేను కూడా హోమం చేయడం నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత మీ అందరికీ కూడా నేను నేర్పిస్తాను. లేకుంటే మీ అందరికి గోత్రనామాలతో నేను హోమం కూడా చేస్తాను. హోమం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మన యొక్క అంటే కోరికలు తొందరగా తీర్చేది హోమాలు. దేవ దేవతల్ని ప్రసన్నం చేసుకునే ఏకైక మార్గము అగ్ని. దేవతలు ప్రకాశ స్వరూపులు. వాళ్ళు మనలాంటి శరీరం కాదు. తేజో రూపాలు. తేజో రూపాలు కాబట్టి అగ్నిలోకి తొందరగా వస్తారు దేవతలు. కాబట్టి అగ్ని ద్వారా ఇచ్చే హవిస్సులను తీసుకొని మన కోరిక తొందరగా తీరుస్తారు. తర్వాత ఇంకొకటేంటంటే, కోరికల పట్ల మన సత్సంగం యొక్క అభిప్రాయం ఏంటి? కోరికలు తీర్చుకోవాలా? కోరికలు చంపుకోవాలా? కోరికలు మోక్షానికి అడ్డంకి కాబట్టి, మనం కోరికలన్నిటిని పక్కన పెట్టాలా అన్న మాట మనం చెప్పము. సత్సంగంలో కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనే మన సత్సంగం ఉంటుంది ఉద్దేశ్యం. కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి ఆర్థికపరమైన సమస్యలకి, ఆరోగ్యపరమైన సమస్యలకి పరిష్కార మార్గాలు గూడా మనం చెప్తున్నాం. ఎందుకు మనం చెప్తున్నాం? కొంతమంది నన్ను ప్రశ్నించారు గూడా. మీరు సత్సంగంలో
ఈ ఫిజికల్ బెనిఫిట్స్, మెటీరియలిస్టిక్ గెయిన్స్ గురించి ఎందుకు చెప్తారు? ప్యూర్‌గా మోక్షం గురించే మీరు ఉండాలి కదా! అని. అంటే దానికి సమాధానం ఏంటంటే, మన విష్ణు సహస్రనామం కానివ్వండి, లలితా సహస్రనామం కానివ్వండి, ఏ స్తోత్రం కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, దేనికైనా సరే లాస్ట్‌లో ఫలశ్రుతి అనేది ఇచ్చారు. ఋషులు దీన్ని పారాయణ చేస్తే, జపం చేస్తే ఈ ఫలితాలొస్తాయి, ఈ కష్టాలు తొలగుతాయి అని వాళ్ళే చెప్పినప్పుడు, మనం వాటిని ఎందుకు పొందకూడదు? కాబట్టి వాటినన్నిటిని మనకెందుకిచ్చారంటే, మనకున్నటువంటి కష్టాలు తొలగించుకోమని ఇచ్చారు. అలా కష్టాలు తొలగించుకోకుండా, కోరికలు తీర్చుకోకుండా, ఇక్కడ మనం సాధించేదేమీ లేదు. కోరికల్ని ఆహ్, అంటే దాన్ని గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది వైరాగ్యం అనిపించుకోదు. కాబట్టి మనం వైరాగ్యంలోకి ఎళ్ళాలి అంటే, బలమైనటువంటి కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రారబ్ధం వశాత్తు మనకు అది తీరలేదనుకోండి, వాటి మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. కాబట్టి సరే ప్రారబ్ధం ఉంటుంది కదా! ప్రారబ్ధం ఒకటి ఉంటుంది కదా! అంటే ఒకటి జ్వరం వస్తే టాబ్లెట్ యేసుకుంటాం. అంతే. తగ్గుతుంది. ప్రారబ్ధం కదా! అని వదిలేయట్లేదు కదా! జ్వరం వచ్చింది, ప్రారబ్ధం కొద్దీ వచ్చింది అని జ్వరాన్ని వదిలిపెట్టకుండా మన టాబ్లెట్ మనం యేసుకుంటున్నాం. కాబట్టి మన కష్టం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ధర్మబద్ధంగానే తీర్చుకున్నాం కదా! ఋషులు చెప్పిన మాటే ఇంటున్నాం కదా! ఋషులు చెప్పకుండా ఏదో క్షుద్ర పూజలో ఇంకోటో ఎవరెవరో చెప్తే మనం అది తప్పు గాని, ఋషులు ఇచ్చినటువంటి స్తోత్రాలు, నామాలు వాటిని పారాయణ చేస్తూ, జపం చేస్తూ, మనము మన సమస్యలను తీర్చుకోవడం ఎటువంటి తప్పు కాదు. మనము దాన్ని అంగీకరిస్తాం. ఇది మన యొక్క సత్సంగం యొక్క సాంప్రదాయం. తర్వాత మన గమ్యం ఏమిటి అంటే రామనామం. రామనామం ఎందుకు తీసుకున్నాం ప్రధానంగా అంటే చాలా వివరంగా చెప్పాము. రామనామం అనేది కేవలం దశరథుని యొక్క కొడుకు యొక్క నామమే కాదు. ఆ దశరథునికి కొడుకుగా పుట్టకముందు నుంచి రామనామం ఉంది. అది సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి నామమే రామనామం అనేది చాలా వివరంగా చెప్పుకున్నాం. కాబట్టి దాని యొక్క అర్థాలు గ్రహించి మనము ప్రయాణం సాగించాలి. మనం ఉన్నటువంటి మార్గం పేరేంటంటే నామయోగం. ఇది యోగం ఎప్పుడవుతుంది అంటే, ఏదైనా సరే ఒక మార్గాన్ని గురు అనుగ్రహంతో మనం బలంగా పట్టుకున్నప్పుడు, చాలా నియమ నిష్టలతో దాన్ని ఆచరించినప్పుడు, అదే సహజంగా యోగం అయిపోతూ ఉంటుంది. అంటే యోగం అంటే ఏ విధంగా ఇప్పుడు వాల్మీకి రామాయణం తీసుకోండి. రోజుకొక సర్గ లెక్కన చొప్పున మీరు పారాయణ చేసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా అదే యోగం అయిపోతుంది. రోజుకు 108 సార్లు కనీసం 108 సార్లు రామనామ జపం చేస్తూ ఒక ఫిక్స్‌డ్‌గా ఒక లైఫ్ స్టైల్ ఎళ్ళిపోతూ ఉంటే అది కూడా యోగం అయిపోతూ ఉంటది. కానీ మనం ఒక మార్గంలో ఉండాలి. ఒక పద్ధతిగా ఒక గురువు దగ్గర ఒక దీక్ష తీసుకొని ఉండాలి. కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు అది సహజంగా యోగం అయిపోతూ ఉంటది. మన జీవితంలో భాగం అయిపోవాలి. ఈ యోగం యొక్క ఫలితం తెలియడానికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటి సమయం ఏంటంటే 7.5 సంవత్సరం పడుతుంది. 7.5 సంవత్సరం ఎందుకు చెప్పారంటే సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతిరోజు మన శరీరంలో కొన్ని వేల లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. కొన్ని అదే వేల లక్షల కణాలు పుడుతూ ఉంటాయి. సెల్స్ చనిపోతూ ఉంటాయి. సెల్స్ కొన్ని పుడుతూ ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి సెల్స్ మొత్తం పూర్తిగా మారిపోయి కొత్త సెల్ మన శరీరంలో డెవలప్ అవ్వడానికి 7.5 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు మీరున్నటువంటి బాడీ 7.5 సంవత్సరం ఉన్నటువంటి బాడీ ఒకటి కాదు. పూర్తిగా మారిపోద్ది. సంపూర్ణంగా మారిపోద్ది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. నేను 7.5 సంవత్సరాల క్రిందట నేను ఒకటి కాదు. అంటే శరీరంలో ఒకటి కాదు. శరీరం పూర్తిగా మారిపోద్ది. అలా పూర్తిగా మారిపోయినప్పుడు ఆ యోగం యొక్క ఫలితం కనబడుతుంది మనకి. కాబట్టి అంటే ఒక లైఫ్ స్టైల్‌లో ఒక రకమైనటువంటి ఆహార విధానంతో, ఒక రకమైనటువంటి సాధన చేస్తూ మనం ఉన్నప్పుడు, ఆ సాధన ఇది పూర్తిగా మనకు కనపడడానికి 7.5 సంవత్సరాల కాలం పడుతుంది. తర్వాత రెండోది యోగం ఎందుకు అంటే మన కర్మక్షయం యోగము ద్వారానే అవుతుంది. యోగంలోనే సాధ్యమవుతుంది. ఇంకొకటేంటంటే యోగం ఎందుకు అంటే యోగములో యోగ మార్గంలో అడుగుపెట్టినంత మాత్రం చేత మనం సిద్ధి పొందినా, పొందకపోయినా, ఈ శరీరం పడిపోయినా కూడా ఈ జీవుడికి ఎటువంటి హాని జరగదు. మళ్ళీ వచ్చే జన్మలో మంచి సంపన్న కుటుంబంలో పుట్టి, మళ్ళీ ఈ యొక్క మార్గాన్ని కొనసాగిస్తాడని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అంటాడు కదా! కాబట్టి అది భగవంతుడిచ్చినటువంటి భరోసా. కాబట్టి ఆ భరోసాను ఆధారంగా మనం జీవిత కాలంలో కనీసం చనిపోయే ఒక రోజు ముందైనా సరే ఈ యోగ మార్గంలోకి అడుగు పెట్టగలిగితే చాలు మనం తరించినట్లే. కాబట్టి అటువంటి చాలా సింపుల్ అద్భుతమైనటువంటి
నామయోగ మార్గములో మనము ప్రయాణించడమే మన యొక్క జీవిత ధ్యేయం. ఇదన్నమాట నామయోగం గురించి మనం చెప్తున్నాం. తర్వాత నామం ప్రతి మనకు సమస్య వచ్చినా ఏమొచ్చినా సరే నామాలతోనే మనకు అన్ని సమస్యల పరిష్కారం చేసుకోవచ్చు. ఈ త్వరలో విష్ణు సహస్రనామం మనం ఒక దీక్షగా పారాయణ చేయబోతున్నాం. అంటే ఈ 3 నెలలు అయిపోద్ది కోర్సు. మీరు యూ కెన్ రిలాక్స్. మీరు రోజు ఇలా సత్సంగం ఏమి ఉండదు తర్వాత. నేను ప్రతిరోజు ఒక విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకాన్ని నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. మనకు ఏంటంటే, మనకు ఋషులు నామములోనే జ్ఞానాన్నంతా ఉంచారు. మనము జ్ఞానం కోసం వేదాలు చదవలేము. అందరికి సాధ్యపడదు. కానీ వేదాల్లో ఏదైతే చెప్పబడున్నాయో, ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా నామంలో ఉన్నాయి. మనకు ఎంతసేపు గోవింద అంటున్నాం, రామ అంటున్నాం, కృష్ణ అంటున్నాం, శివ అంటున్నాం. కానీ అందులో అసలైనటువంటి అర్థం తీసుకుంటే, మీరు శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణువే అంటారు కదా! ఇప్పుడు దాన్ని అర్థం తీసుకుంటే మీకొచ్చే జ్ఞానం మారిపోతుంది. శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణువే అన్నారనుకోండి ఉదాహరణకి. అంతెందుకు సరే సింపుల్‌గా శివాయ గురవే నమః అని చెప్పామనుకోండి. శివాయ గురవే నమః. అంటే దాని అర్థం ఏంటి? అంటే శివాయ అంటే శివుడి కోసం. శి సంస్కృతంలో శివాయ అంటే శివుడి కోసం. గురువుకు నమస్కరిస్తున్నాను అని దాని అర్థం. ఇప్పుడు శివ అనే పదాన్ని మనం ఎలా చూసాం? అదే కైలాసవాసి శివుడిగా మనం చూసుకున్నాం. శివాయ ఆ శివుడి కోసం గురువుకు నమస్కరిస్తున్నామని. ఇప్పుడు శివ అనే శబ్దానికి అర్థం తీసుకోండి. ఇప్పుడు దీని అర్థం మారిపోతుంది పూర్తిగా. శివాయ గురవే నమః అంటే శివ అంటే ఏంటి? మంగళము, శుభము ఇవి దీనర్థం. ఇప్పుడు శుభము కొరకు గురువుకు నమస్కరిస్తున్నాను మారిపోయింది ఇప్పుడు అర్థం. శివాయ గురవే నమః ఎలా మారిపోయిందిప్పుడు? శివానికి అర్థం తీసుకున్నప్పుడు నా జీవితంలో మంగళము, శుభము జరగడం కోసం నేను గురువుకి నమస్కరిస్తున్నాను అని అర్థమైపోయిందిప్పుడు. శివాయ గురువే నమః అంటే అదే అయిపోయింది. కాబట్టి శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే అంటే మరి విష్ణువు అంటే చతుర్భుజుడిగా, వైకుంఠవాసిగా తీసుకుంటే ఒకలా కనపడుతుంది మనకు. అంతేగాని మళ్ళీ విష్ణు అనగానే సర్వవ్యాపకుడిగా తీసుకున్నామనుకోండి ఇంకోలా కనపడుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. నామములో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం తెలుసుకుంటే మనకి ఏ విధంగా జ్ఞానం వస్తుందో చెప్తున్నాం. ఒక చోట ఒక విష్ణు పురాణంలో చెప్పారు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, భగవంతుడు విష్ణువని తెలుసుకోవడమే జ్ఞానం అని రాశారు. బాగా వినండి. మామూలు భక్తిలో ఉన్నవాడికి అర్థమయ్యేది వేరు. నామయోగంలో ఉన్న వాళ్ళకు నామయోగులు. మనం అందరిని నామయోగులని సంబోధించాలింకా. మనలాంటి నామయోగులకు అర్థం కావాల్సింది వేరిక్కడ. జ్ఞానము అంటే ఏమిటి అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటి? భగవంతుడు విష్ణువని తెలుసుకోవడమే జ్ఞానము అని ఉందక్కడ. ఇప్పుడు దీన్ని పట్టుకున్నారు వైష్ణవులు. కాబట్టి భగవంతుడు విష్ణువే. విష్ణువు అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానము. ఈ జన్మలో నువ్వు శివుడిని ఆరాధన చేస్తున్నా, నువ్వింకా చాలా ఎదగాల్సుంది. నీకు మోక్షం రాదు. అసలైనటువంటి భగవంతుడు విష్ణువు అని తెలుసుకునే వరకు నీకు మోక్షం రాదు. వచ్చే జన్మకైనా నీకు విష్ణు భక్తి కలుగుతుంది అని ఈ రకంగా ఆరాధన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సరే శైవులు ఇంకొక ఏదో పట్టుకున్నారు. మళ్ళీ శివ, వైష్ణవ భేదం చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. మన సత్సంగంలో అది కూడా అది శివ, విష్ణు భేదం ఉండదు. సరే ఇప్పుడు దీని అర్థం ఏమిటి? అసలైనటువంటి అర్థం ఏంటంటే ఇప్పుడు మనలాంటి నామయుగంలో ఉన్న వాళ్ళు నామానికి అర్థాన్ని తీసుకుంటాం. అప్పుడు మీకెలా మారిపోతుందో చూడండి. భగవంతుడు ఎవరు? అసలు జ్ఞానం అంటే ఏమిటి అంటే భగవంతుడు విష్ణువుని తెలుసుకోవడమే జ్ఞానం కదా! విష్ణువు అంటే ఏంటి? సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇప్పుడు ఇప్పుడు స్పష్టంగా ఉంది ఇప్పుడు. అంటే మీరు లలితాదేవి ఆరాధన చేయండి. లలితాదేవినే మనస్ఫూర్తిగా నమ్మండి. ఇప్పుడు లలితాదేవే సర్వవ్యాపి అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇది జ్ఞానం. అంతేగాని వెంకటేశ్వర స్వామి సర్వత్రా ఉన్నవాడని తెలుసుకోవడమే జ్ఞానము. వెంకటేశ్వర స్వామి తిరుమలలో మాత్రమే ఉంటాడు అనుకోవడం కంటే మించిన అజ్ఞానం ఇంకోటి లేదు. కాళహస్తిలో మాత్రమే ఉండేవాడు శివుడు అనుకోవడం కంటే మించిన అజ్ఞానం ఇంకోటి లేదు. కాళహస్తే కాదు, అసలు కైలాసంలో మాత్రమే ఉంటాడు అనుకోవడం కంటే అజ్ఞానం ఇంకోటి లేదు. భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఎవరికైనా అప్లై అవుతుంది. మీరు వినాయకుడినే ప్రార్థించండి. వినాయకుడే మీరు భగవంతుడిగా భావన చేస్తున్నారు. అప్పుడు అసలైన జ్ఞానం ఏమిటి? అంటే వినాయకుడే సర్వవ్యాపి.
శుక్లాం భరధరం విష్ణుం. ఏంటండి విష్ణు ఎందుకు వచ్చాడు అక్కడ చెప్పండి? అందరూ చెప్పే శ్లోకమే కదా! శుక్లాం వరధరం విష్ణుం. శుక్ల అంబర ధరం అంటే తెల్ల వస్త్రాలు ధరించిన వాడు. శుక్లాం భరధరం విష్ణుం. ఏంటి విష్ణు ఎందుకు వచ్చాడు ఇక్కడ? శశివర్ణం తెల్లగా ఉంటాడు. విష్ణువు నల్లగా ఉంటాడు. విష్ణువుకు సంబంధించింది కాదు ఇది. శశివర్ణం చతుర్భుజం 4 భుజాలు ఉంటాయి. విష్ణువుకు ఉంటాయి. చతుర్భుజం. శుక్లాం భరధరం విష్ణుం చతుర్భుజం. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటాడు. ప్రసన్నవదనం. ఇప్పుడు ఎక్కడన్నా సరే ఇక్కడ విష్ణువు ఎందుకు వచ్చాడు? విష్ణు లక్షణాలు ఏమి వర్ణింపబడుతున్నాయి చూసారా? అంటే ఇక్కడ విష్ణు అంటే మీకు వైకుంఠవాసి విష్ణువుగా అర్థం తీసుకుంటే ఇక్కడ రాదు. ఆ వినాయకుడిని ఏం చెప్తున్నారంటే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విష్ణు విష్ణువు యొక్క పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే వినాయకుడిని సర్వవ్యాపిగా చూస్తున్నారు. వినాయకుడు కూడా సర్వవ్యాపకత్వం ఉంది. వినాయకుడికి సర్వవ్యాపకత్వం ఉంది. సూర్యుడికి సర్వవ్యాపకత్వం ఉంది. శివుడికి సర్వవ్యాపకత్వం ఉంది. అమ్మవారికి సర్వవ్యాపకత్వం ఉంది. కాబట్టి సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి విష్ణు శబ్దం వేశారు అక్కడ. అంతేగాని మళ్ళీ వినాయకుడికి విష్ణువుకి ఏంటి సంబంధం? అలా కాదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ నామం యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా ఈ సెన్స్‌తో మనం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోబోతున్నాం. అందులో సంపూర్ణ జ్ఞానం ఉంది. విష్ణు సహస్రనామాన్ని బయటికి చెప్పుకోవడం కాదు. అసలు విశ్వం విష్ణుర్వ షట్కారు అక్కడి నుంచి ప్రారంభం చేస్తాం. అసలు విశ్వం అంటే ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? ఇప్పుడు కృష్ణుడికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. గోవింద నామం ఉంది. గోవులను కాచాడు కాబట్టి గోవిందుడు అంటున్నాం. మరి వేదంలో ఎందుకుంది? వేదం ఎప్పుడొచ్చింది? ద్వాపరయుగం తర్వాత రాశాడా వ్యాసుదేవన వేదాలు? ఎప్పటినుంచో ఉన్నాయి. రామనామం ఎప్పటినుంచో ఉంది. వేదంలో ఉంది రామనామం. కాబట్టి వీటికి అక్కడ అర్థం ఏంటి అని మనం తెలుసుకోవాలి. వాసుదేవ అద్భుతమైనటువంటి విషయం. వాసుదేవ అంటాం. వాసుదేవుడు అంటే ఎవరు? కృష్ణుడు. ఎందుకు ఆ పేరు వచ్చింది? వసుదేవుని కొడుకు కాబట్టి వాసుదేవుడు అయ్యాడు. వసుదేవుని కొడుకు కాబట్టి వాసుదేవుడు అయ్యాడు కానీ మరి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఎప్పటి నుంచో ఉంది కదా! వసుదేవుని కొడుకుగా పుట్టక ముందు నుంచి ఉంది కదా మరి. అంటే అక్కడ వసు అంటే దాని అర్థం వేరు. అంటే వేదాల్లో చెప్పబడుతున్నటువంటి నామాలు వాటి అర్థాలు వేరు. మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడికి యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః అని అందులోనే చెప్పారు. యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః. ఈ నామాలన్నీ కూడా గౌణములు అంటే గుణములు. భగవంతుడి యొక్క గుణాలు, లక్షణాల ద్వారా వచ్చినటువంటి నామాలు ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా మనము తొందరలో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోబోతున్నాం. తర్వాత మనకు శివ, కేశవ అభేదంలో ఉంటాం. ఒక్క నిమిషం నేను ప్లగ్ ఇన్ చేస్తాను. కాబట్టి మన దృష్టిలో శివ, విష్ణు ఆ డిఫరెన్స్ మనకేమీ లేదు. మనకు ఇద్దరు ఒకటే. మనం పరబ్రహ్మనే మనం ఆరాధన చేస్తున్నాం. కానీ రామనామమే అంతే. మీరు ఏ ఏదన్నా ఉన్నా. రైట్. ఇది మన ఐడియాలజీ. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నేను తీసుకుంటాను. తర్వాత ఈరోజు మనం ప్రధానంగా చేసేది ఏంటంటే జీరో స్టేట్. అంటే మనం జీరో స్టేట్‌కెళ్ళడానికి చాలామంది ధ్యానము ప్రిఫర్ చేస్తాం. మనం అందరూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధ్యానం చేయాలి. మనం కూడా ధ్యానం చేయడం నేర్పించాం కూడా. కానీ ధ్యానం కంటే నామ సంకీర్తన ఉంది. నామయోగులందరికీ కూడా నామ సంకీర్తన అనేది చాలా చాలా విశేషమైంది సాధన. మీరు చూడండి, మీరు పావుగంట లేకుంటే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ఎన్ని సార్లు మీ మనసు మీకు అంటే డిస్ట్రాక్షను.
అవుతుందో గమనించండి. ఇప్పుడు నేను ఒక చిన్న నామ సంకీర్తన ఏదో ఒకటి ర్యాండమ్‌గా ఒకటి ప్లే చేస్తాను. ఒక 10 నిమిషాలు, లేకపోతే 9 నిమిషాలు ఉంటది. ఎన్ని సార్లు మీ మనసు డిస్ట్రాక్షన్ అవుతుందో మీరు గమనించండి. మీరు స్పష్టంగా చెప్పండి. ఇక్కడ అల్టిమేట్‌గా కావాల్సిందేంటంటే, మనసు ఇటు చలించకుండా ఒక చోట నిలిపేదే సాధన. అదే ముఖ్యం. దానికి నామ సంకీర్తన మనకు భజన, నామ భజన, నామ సంకీర్తన అనేది చాలా చాలా విశేషం. కాబట్టి నామయోగులు, నామయోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి విషయం ఏంటంటే, నామ సంకీర్తనకే, నామ భజనకే. ఇది చాలా విశేషం. ఇది చాలా తేలిక. మనకు పెద్దలు బాగా దీన్ని అలవాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ కూడా నగర సంకీర్తన, ఆహ్, నామ సంకీర్తన, భజన ఇవన్నీ బాగా అలవాటు చేశారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు అరగంట భజనలో పార్టిసిపేట్ చేయండి. ఆ తర్వాత అరగంట వరకు అవి తిరుగుతూనే ఉంటాయి. బుర్రలో వస్తూనే ఉంటాయి. ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? అరగంట భజన చేయండి. మీరు ఆ భజన చేసినటువంటి అరగంట సమయంలో మీ మైండ్ ఎన్ని సార్లు డిస్ట్రాక్షన్ అయిందో ఒకసారి చూసుకోండి. ఏమవ్వదు. అదే అరగంట సైలెంట్‌గా కూర్చొని మీరు ధ్యాన స్థితికెళ్ళండి. ఎన్ని సార్లు ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో చూడండి. అల్టిమేట్‌గా కావాల్సింది మనకు జీరో స్టేటే. దాన్ని జీరో స్టేట్ అంటాం. కాబట్టి నామ సంకీర్తన వల్ల చాలా తొందరగా, చాలా క్విక్‌గా మనం జీరో స్టేట్‌కు మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ర్యాండమ్‌గా ఒకటి సంకీర్తన వేస్తాను. మనకు కొంత సమయం అవుతుంది కాబట్టి, ఇప్పుడు మీరు డిస్కషన్ మీకు ఇంకేమన్నా మన సత్సంగం గురించి, ఐడియాలజీ గురించి డౌట్స్ ఉంటే ఒక 5 నిమిషాలు అడగండి. మళ్ళీ ఈ మీటింగ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా నేను పెయిడ్ జూమ్ తీసుకోలేదు కాబట్టి. తర్వాత మళ్ళీ అదే లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అప్పుడు ఒక చిన్న నామ సంకీర్తన ప్లే చేస్తాను. లెట్ అస్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి సత్సంగంలో కూడా లాస్ట్‌లో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనం ఒక నామ సంకీర్తన, ఒక భజన అది వినాలి. మనకు చాలా కాలంగా మనకది కుదరట్లేదు. ఈరోజు అది ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత సత్సంగంలో ఒక 5 నిమిషాలు ఏదో ఒక నామ సంకీర్తన మనం కంపల్సరీ దాంతోనే మనం సత్సంగాన్ని ముగిస్తాం. సరే మన సత్సంగం ఐడియాలజీ సిద్ధాంతం గురించి మనం తర్వాత ఇంకొకటి మనం చేసే మనం నాన్ వెజ్ లేకుంటే వెజ్ ఈ ఆహారపు అలవాట్ల మీద మన అభిప్రాయం ఏంటి? అసలు సత్సంగం ఏం చెప్తుంది? అంటే ఒకటి మనం నమ్మేదేంటంటే మీరు వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా మీరు సాధన చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదు. నామజపం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. హాయిగా చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్ చేస్తే మీరు ఏంటంటే, మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత గాని, మళ్ళీ జపమాలతో చేయకూడదు. నామస్మరణ మాత్రం మీరు నాన్ వెజ్ తిన్న రోజు కూడా మనం హాయిగా చేసుకోవచ్చు. జపమాలతో చేయకూడదు అనేది ఇక్కడ పాయింట్ అంతే. కానీ ఒకటి నమ్ముతాం ఏంటంటే మనం చేసేటటువంటి ఒక పుణ్యకర్మ గాని, ఒక భగవత్ సాధన గాని, ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన అవన్నీ కూడా సంపూర్ణ ఫలితం ఇచ్చేది ఎప్పుడు అంటే, దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. మనకు శాస్త్రాలు చెప్పినయి. ఒకటి ధర్మము, 2 సత్యము, 3 అహింస. ఈ 3 ఉన్నప్పుడే మనం చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనలు సంపూర్ణ ఫలితం ఇస్తాయి. లేకుంటే ఇస్తుంది. ఫలితం ఇవ్వదని చెప్పట్లా. డిఫెక్టివ్‌గానే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి లక్ష్మీ అష్టోత్తరం లేకుంటే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటున్నాడు. ఒక 3 నెలల పాటు. అందులో చెప్పారు 6 నెలలు చేయమని చెప్పారు. రోజుకు 3 సార్లు చేయమని చెప్పారు. అందులోనే ఉంది లక్ష్మీ అష్టోత్తరం ఉదాహరణకి. అది చేస్తున్నాడనుకోండి. ప్రతిరోజు ఆదివారం ఎన్వి తింటున్నాడు. లేకుంటే సహజంగా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. అసత్యం చెప్తూ ఉంటాడు అనుకోండి. ఇది ఏ విధంగా అయితే ఫలితం ఇవ్వాల్సుందో అంత ఫలితం ఇవ్వదు. అందులో డౌటేం లేదు. కాబట్టి మనం చేసే సాధనలు సంపూర్ణ ఫలితం పొందాలంటే అందుకే ఈ పాయింట్ అర్థం చేసుకోకుండా జనాలు వాళ్ళు చేస్తున్నారు. ఏదేదో చేస్తున్నారు. ఆధ్యాత్మిక సాధనలు అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ ధర్మము, సత్యము, అహింస ఈ మూడిట్లో ఇది ఎటువంటిదంటే ఓటి కుండలో పోసిన నీరులాగా మనం ఎంత సాధన చేసినా అది పోతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే సాధన పూర్తిగా మనకు ఫలితం ఇవ్వాలంటే ముందు మనం ధర్మంలో ఉండాలి. ఇది ముఖ్యం. ధర్మము. ద్రౌపది దేవికి రక్షణ లభించింది అంటే ఆవిడ ధర్మమే ఇంపార్టెంట్. ధర్మం వల్లే లభించింది. ధర్మంలో లేకుండా కృష్ణుడికి ఏదో ఇచ్చినా కూడా ఆవిడ అటువంటి ఫలితాలు పొందే అవకాశం లేదు. ధర్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది. సత్యంలో ఉండాలి. మనం అసత్యం చెప్పకూడదు. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి. ఇటువంటి సత్సంగంలో ఆహ్, అంటే కొనసాగేవాళ్ళు.
అసత్యం చెప్పకూడదు. అంటే ప్రాణాపాయ పరిస్థితి వస్తే తప్పిస్తే మామూలుగా అసత్యం చెప్పకూడదు. 3 హింస. హింస అని దేన్నంటారు? అంటే మళ్ళీ దీంట్లో పెద్ద చర్చలు, మరి ఆ తోటకూరలో ప్రాణం లేదా? అది ప్రాణం లేదా? ఇది ప్రాణం లేదా? రకరకాల ప్రశ్నలేస్తూ ఉంటారు. నోరు ఉన్న జీవిని చంపడం హింస. ఇది గుర్తుపెట్టుకోండి. నోరు ఉన్న జీవిని, దేనికైతే నోరుంటుందో అది మాట్లాడొచ్చు, మాడకపోవచ్చు. నోరు ఉన్న జీవిని చంపడమే హింసతో సమానం. చెట్లు, కొమ్మలు వాటికి కూడా జీవం ఉంది కదా! జీవం ఉండడం వేరు. వాటికి ఇటువంటి శరీరం ఉండడం వేరు. కాబట్టి నోరున్న జీవిని చంపితేనే అది హింసగా పరిగణింపబడుతుంది. సరే, జీవితంలో కూడా మన చుట్టూ, మన పొలంలోనూ, మన ఇంట్లో కూడా ఎంతో హింస జరుగుతూ ఉంటుంది. దానికేమిటంటే పంచయజ్ఞాలు చేస్తూ ఉండడమే దానికి పరిష్కారం ఋషులు చెప్పారు. కాబట్టి ఇంట్లో జరిగే హింస మనకు అంటకుండా ఉండాలంటే పొలంలో కూడా హింస జరుగుతుంది. పొలంలో ఎన్నో క్రిములు, జీవులు చనిపోతూ ఉంటాయి. దానికేంటంటే మళ్ళీ మన పంటని కొంత కొన్ని జీవులకు, కొన్నిటికి వాటి షేర్ ఇవ్వడం వాటికి. అంటే మనం జొన్నో, ఇంకోటో ఏసామనుకోండి, పక్షులకు ఒక 5% పోతుంది. అది తినాలి. వాటి షేర్ అవి తీసుకోవాలి. అప్పుడు ఆ హింసా మార్గంలో ఉన్నా కూడా ఆ దోషం మనకు అంటకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క సత్సంగంలో మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం సంపూర్ణంగా మనం చేసే యొక్క జపము, ధ్యానము, ఇతర సాధనల యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. సరే, ఇక్కడి వరకు ఏమన్నా 1, 2 క్వెషన్స్ ఉంటే అడగండి. నేను సమాధానం చెప్తాను. తర్వాత మనం ఒక చిన్న నామ సంకీర్తన వింటూ ఇంకొంత విషయాలు మనం తెలుసుకుందాం. ఆల్మోస్ట్ సత్సంగం అయిపోవచ్చింది. దగ్గరకొచ్చింది. ఇంకొక వారం, 2 వారాలు ఉంటే అయిపోద్ది. చాలా మంది రావట్లేదు. ఆల్మోస్ట్ మనం సబ్జెక్ట్ సిలబస్ అయితే ఫినిష్ చేస్తున్నాం. మనం ఫాలో అప్ చేయట్లేదు నేను. రోజు ధ్యానం చేస్తున్నారా? జపం చేస్తున్నారా? అది రాస్తున్నారా? అడగాలి. అడగట్లేదు. అన్నీ చేస్తున్నాం సార్. సంతోషం. లాస్ట్ వీక్ నేను అటెండ్ అవ్వలేదు. ఒకసారి లాస్ట్ వీక్ ఏం చెప్పారు అని అంటే పాప వాళ్ళు వచ్చారు. నేను అటెండ్ అవ్వలేదు సార్ క్లాస్. దీనికి లాస్ట్ సత్సంగం. వీకు ఆహ్, నాకు గుర్తు రావట్లేదు ఏం చేసి లాస్ట్ వీక్ ఏం చెప్పాను? ఏదో జనరల్‌గా చెప్పుంటానులెండి. జనరల్‌గానే అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏమి చెప్పలేదు మనకు. హ్మ్. అన్నీ చేస్తున్నాం సార్. మంత్ర వెరీ జపం గుడ్. అన్నీ మీరు హ్మ్. చెప్పినవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మీటింగ్ మళ్ళీ జాయిన్ అవ్వండి అదే లింక్‌తో. నేను అప్పుడు కూడా ఓకే. కొన్ని మీ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కొన్నున్నాయి. మీరు చేయాల్సింది కూడా కొన్నున్నాయి. మీరు చేయొచ్చు. చేయగలిగేవి. ఎందుకంటే నేనొకడే అని నేను అనుకోవడం లేదు. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ కూడా చెప్పాలి. ఇక్కడ వ్యక్తి ప్రధానంగా ఉండదు మన సత్సంగం. ఏ వ్యక్తి ప్రధానం కాదు. నేను ప్రధానం కాదు. ఎవరు ప్రధానం కాదు ఇక్కడ. వ్యక్తి ప్రధానం కాదు ఇక్కడ. మనకు ధర్మం ప్రధానం. మనకు శాస్త్రం ప్రధానం. శాస్త్రం ఏం చెప్పిందో అది చేయడమే. అంతేగాని శాస్త్ర విరుద్ధంగా నేను చెప్పినా తప్పే. ఎవరు చెప్పినా తప్పే. ఎవరు చెప్పినా అంగీకరించేది లేదు శాస్త్ర విరుద్ధంగా. రెండోది, మనకు మన సాధనకి, మన మార్గానికి ఒక గురు పరంపర ఉండాలి. గురు పరంపర ఉండాలి. మనం చేసే సాధన వేద విహితమైనటువంటి సాధన అయి ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నామము ఏదైనా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఎగ్జాంపుల్ కూడా నేను కోట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈళ్ళేదో కొత్త కొత్త పేర్లేదో తీసుకుంటారు. ఆ కోటి కూడా రాస్తారు పుస్తకాల్లో. దానివల్ల ఏంటి ఉపయోగం? అంటే వేదంలో ఉన్నటువంటి నామం కాదు కదా అది. విష్ణువుకి 1000 నామాలున్నాయి. ఆ 1000లో ఒకటి పెట్టుకోకూడదా? ఆ 1000 కాదని కొత్తగా ఏదో ఒకటి నామం తీసుకుంటారు. ఎందుకు మనము ఇంత టైం కేటాయించి, మనం ఇంత శ్రమపడి, ఆ కోటి పూర్తి చేసి, అదేదో రామనామం కోటి పూర్తి చేయకూడదా? వేదంలో ఉన్నటువంటి నామమే ఆ సాధనే తీసుకోవాలి అని ఉంది. కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త వ్యక్తుల్ని మనము ఆరాధన చేయము. కొంతమంది సంస్కృత భాష వచ్చు కాబట్టి రకరకాల స్తోత్రాలు కూడా రాశారు. వాళ్ళ మీద అష్టోత్తరాలు కూడా ఉన్నాయి. ఆ కొత్త దేవుళ్ళ మీద అష్టోత్తరం. అంటే సంస్కృత భాష వచ్చు కాబట్టి వాళ్ళు రాశారు. ఋషులు రాసిన వాటికున్న శక్తికి మన మామూలు మనుషులు పాండిత్యం ఉంది కదా అని రాసిన దానికి తేడా ఉంటుంది కదా! ఋషులు ఇచ్చిందే మనం స్వీకరిస్తున్నాం. వ్యాస హృదయమే మనం అర్థం చేసుకుంటున్నాం. వ్యాసుడు ఏం చెప్పాడో అదే మనకు శిరోధార్యం. తర్వాత మనం చేసే దీనికి మార్గానికి గురు పరంపర ఉండాలి. గురు పరంపర ఉందా? అంటే యెస్ ఉంది. నాకు గురువు మా గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయనకున్నటువంటి గురు పరంపర ఆయనకుంది. తర్వాత బోధీంద్ర సరస్వతి స్వామి ఆయన సాక్షాత్తు కంచి పీఠాధిపతి.
ఆయనకు గురు పరంపర ఎలాగో ఉంది. కాబట్టి మనం ఒక గురు పరంపరలోనే మనం ఉన్నాం. కాబట్టి గురు పరంపర విషయంలో కూడా ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ప్రతి మార్గానికి ఒక గురు పరంపర ఉండాలి. అంటే ఒక స్కూలు దానికి అఫిలియేషన్ అంటున్నాం కదా! ఒక అఫిలియేషన్ ఉండాలి. నువ్వు ఒక స్కూల్ పెట్టినావు. ఈ రికగ్నైజ్డ్ బై ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని ఉండాలి కదా! నేను ఒక స్కూల్ పెట్టేసి నేను పాఠం చెప్పేత్తంటే రేపు దానికి ఏంటి అథారిటీ ఏంటి? అథెంటికేషన్ ఏంటి? ఒక ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టాం. అఫిలియేటెడ్ టు ఏ సిటీ ఏదో ఉండాలి కదా! యూజీసీ రికగ్నిషన్ ఏదో ఉండాలి కదా! ఏ గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఏదో ఒక గురువు ఒక గురు పరంపరలో వచ్చినటువంటి మార్గం అయ్యుండాలి. ఏ మార్గం లేకపోతే దానికి ఎటువంటి ఉపయోగం లేదు తెలుసుకోండి. కాబట్టి ఈ సాంప్రదాయ పద్ధతిలోనే మనం ఉన్నాం ఈ సత్సంగంలో. కాబట్టి సత్సంగం గురించి కూడా కొంత మీకు ఐడియా ఉండాలి. ఇంకెవరికైనా సత్సంగం రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.